వాక్యం కొరకు మేరీ ప్రార్థన చేస్తాం, మనం ఏకీభవిస్తాం. మహాగణుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన మా తండ్రి, కృపగల దేవుడా, అయా నీవు ఇచ్చిన రక్షణకై స్తోత్రములు, వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మడ ఎంతగానో నాయన మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడా ఈ విధముగా మిమ్మల్ని కొనియాడుటకు మాకు ఇచ్చిన కృపకై దంతకై స్తోత్రములు, వందనాలు తండ్రి. బిడ్డలను బట్టి స్తోత్రం, వందనాలు తండ్రి. అనేకులు నాయన నశిస్తున్నాగా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా మీ యొక్క మాటకు లోబడి నైనా నా గొర్రెలను నా స్వరం వినును అని చెప్పినట్లుగా నైనా ఈ ప్రాంతంలో ఎంతగానో తండ్రి బిడ్డలను దర్శించి మీ యొక్క వాక్కు శక్తిని ఎంతగానో నా తండ్రి ధారాళంగా అయా విస్తరింపచేసి దేవుడా హృదయ అంతరంగంలో నా తండ్రి పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డకు కూడా నీవు ఎంతగానో ఇచ్చిన వాక్కును బట్టి నేను నెరవేరుతున్న కృపను బట్టి కోట్లాది స్తోత్రములు నాయన. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా బిడ్డల హృదయాలు నాయన ఎంతగానో దున్నబడినందుకై స్తోత్రములు, వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా మేము అన్నులుగా ఉన్నప్పుడు దేవుడా మీ యొక్క వాక్కు మా హృదయాల్లో దున్నబడింది నాయన. వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీ రక్షణను మేము ఎంతగానో కనుగొన్న కృపకై దండకై కోట్లాది స్తోత్రం, వందనాలు తండ్రి. మీకు ఏమిచ్చి రుణం తీర్చలేం దేవుడా. మీ యొక్క వాక్కు మా జీవితాల్లో నాయన నెరవేరుటకు నీవు కృప చూపినందులకై స్తోత్రం, వందనాలు తండ్రి. ఇహమందు పరమందు ఏకరీతిగా చూస్తున్న దేవుడు అయ్యా, వందనాలు తండ్రి. అలాగే ప్రభా మీరు రాకడకు మేము ఎత్తబడే వారంగా మాకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఏమాత్రం కూడా మమ్మల్ని చెయ్యి విడక ఎడబాయక మీ కృపలో మమ్మల్ని దాచిన దేవుడు, మీ ప్రాకారంలో ఉంచిన దేవుడు అయ్యా, శ్రేష్టమైన ఉపదేశంలో నిలబెట్టిన దేవుడు అయ్యా, వందనాలు తండ్రి. అయ్యా సర్వశక్తిమంతుడా వందనాలు. ఎంత స్తుతించినా మా నోళ్ళు చాలవు నాయన. వందనాలు తండ్రి. నువ్వు చేసిన ఎన్ని మేళ్ళు అయ్యా, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యములు నాయన మానవులు ఎదుట నీవు ఎంతగానో తండ్రి రక్షణ జరగబోతున్న వాళ్ళు కళ్ళ ఎదుట నాయన నీవెంతగానో అతను చూపిన దేవుడు అయ్యా. అనేకులకి నాయన నీవెంతగానో రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వందనాలు తండ్రి. ఆత్మను కాపాడుకోవడం శ్రేష్టమని ప్రభు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవుడా. నీవు అయ్యా నా అన్నులు కళ్ళ వెదుట ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నాయన. అయ్యా కాపాడండి నాయన, ఆత్మలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి. మీ యొక్క వాక్కుని ప్రతి హృదయాల్లో నెరవేరేలాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముందున్న తండ్రి నిలబోతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకుని సిలువు చాటును సంపూర్ణంగా మరుగు చేసుకుని దేవా మా హృదయాలు ఇంకా నువ్వు బలపడి స్థిరపడేలాగా మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను దేవుడు. ఆ ముందున్న సమయానంతా కూడా మీ కృపా హస్తల చిత్తానికి అప్పగించుకుంటూ యేసయ్య గారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దైవజనుల గురించి మనం చూసుకుంటాం. ఎవరి గురించి? దైవజనుల గురించి మనము బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడినది, అసలు దైవజనుల పక్షాన మనం ఎలా ఉండాలి, దైవజనులతో ఎలా మనం మెలుక్కోవాలి, అసలు దైవజనుడిని దేనికి ఎందుకు పంపించాడు మనము చూసుకుందాం. హల్లెలూయా. అసలు మొట్టమొదటిగా దైవజనులు ఎవరన్న సంగతి చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. ఆమేన్. చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు ఏంటంటే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు. సేవకులు ఎవరంట? ఎవరంట? అగ్ని జ్వాలలు. దూతలు ఒకచోట దూతలుగాను ఒకచోట అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. దేనికి చేసుకున్నాడంటే ఆత్మల రక్షణ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మల యొక్క రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు దైవజనులను అగ్ని జ్వాలలుగా
నియమించుకున్నాడు. హల్లెలూయా. దైవజనులను అగ్ని జ్వాలలుగాను, దూతలుగాను, వాయువులుగాను వాళ్ళని నియమించుకున్న తర్వాతనే మీకు రక్షణ వచ్చింది. అంటే విశ్వాసులకి రక్షణ ఎప్పుడు వస్తుంది? సువార్త ప్రకటించినప్పుడు. ఈ దూతలను అగ్ని జ్వాలలుగా ఉన్న దైవజనులను యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మనివాడికి హల్లెలూయా, నమ్మనివాడికి చదివినారు కదా, చదివినారా లేదా? హల్లెలూయా. కాబట్టి సువార్త ప్రకటించబడిన తర్వాత రక్షింపబడిన వారు విశ్వాసులు. దేవుని యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత రక్షింపబడిన వారు ఎవరంట? విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకి సువార్త ప్రకటించడానికి దేవుడు తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునుపే హల్లెలూయా సేవకుల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరిని? సేవకుల్ని. హల్లెలూయా. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? గ్రహించండి, జాగ్రత్తగా మెలకు కలిగి ఉండండి. కాబట్టి అటువంటి సేవకుల్ని ఎప్పుడు కానీ, ఎక్కడ కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కానీ కీతాపరచకూడదు. రెండో విషయం, వాళ్ళని విమర్శించకూడదు. మూడో విషయం, ఎక్కడ కానీ తక్కువగా చూడకూడదు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే సేవకుని దూషింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసిని ఒక హెచ్చరించాడంటే దైవజనుడు విశ్వాసంలో తప్పు లేకుండా హెచ్చరింపబడడు, హెచ్చరించడు. హల్లెలూయా. అది గ్రహించుకోవాలి. ఎందుకు అంటే చక్కనైన మార్గంలో నడిపించబడాలంటే హెచ్చరిక ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ కలిగిన తండ్రి బిడ్డని గద్దించినట్లు దేవుని యొక్క వాక్యంతో దైవజనుడు తన బిడ్డల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందలిస్తాడు. దీన్ని బట్టి బిడ్డలు ఏం చేయాలంట? కోపగించుకోకూడదు, విసుక్కోకూడదు. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులను, దైవ చెడులను అంటే పాస్టర్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించబడినప్పుడు మీరు అనగా విశ్వాసులు రక్షింపబడతారు. నేను కూడా సేవకుడిని కాకముందు నేను కూడా విశ్వాసనే. మరి ఎందుకు సేవకునిగా నన్ను పిలుచుకున్నాడు? అది ఆయన చిత్తం. ఎప్పుడు ఏర్పాటు ఇది? మా అమ్మ కడుపులో పిండం ఏకు మునిపి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ పిండము దైవజనుడుగా నియమించబడతాడు. హల్లెలూయా. కాబట్టి దైవజనుడిని ఎప్పుడు కీతాపరచకూడదు, ఎప్పుడు అవమానపరచకూడదు, ఎప్పుడు కూడా దూషించకూడదు. పైకి బాగా మాట్లాడి లోపల అసూయ కుట్ర దేశం పెట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులు ఎవరంట? 7 మళ్ళా చదువు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి వివరించబడుతుంది. కాబట్టి సేవకుల గురించి చూసుకుంటే వారు అగ్ని జ్వాలలో. ఎవరంట? అగ్ని జ్వాలలో. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయంలో 12 చదువుకుందాం, 13 చదువుకుందాం.
అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పున వీరందరూ రక్షణయును స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆమేన్. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు? ఏమి చేటుకు? వీరందరూ రక్షణయు స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హల్లెలూయా. సేవకులు ఎవరంట? రక్షణ నిమిత్తము నువ్వు రక్షింపబడాలంటే దేవుడు పంపబడిన ఆత్మలైన సేవకులైన ఆత్మల కారా అంటే మీరు స్వాస్థ్యమును పొందబో వారికి. ఏ స్వాస్థ్యము? స్వాస్థ్యం ఏది? మనకేది స్వాస్థ్యము? పరలోకం. మనకి ఈ భూలోకం శాశ్వతము కాదు, శాశ్వతం కాదు. అది శాశ్వతం ఉంటుంది. దాన్ని మనం స్వాధీనపరచుకునే దానికి అంతకుముందు దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పేవాడు కదా, జయించు వాణిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చొని పెడతామన్నాడు. ఆ స్వాస్థాన్ని సంపాదించుకు దాంట్లో మీరు అర్హులయ్యేదానికి, రక్షణ పొందేదానికి, పరిచారము చేయుటకు ఏం చేసేదానికంట? సువార్త పరిచారం చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మల కారా? హల్లెలూయా. సేవకులు పంపబడిన వారు దేనికంటే మీరు రక్షణ పొందేదానికి, మీరు బాగుపడేదానికి, మీరు స్వస్థపరిచేదానికి, మీరు క్షేమంగా ఉండేదానికి దేవుడు పంపబడిన దూతలు మేము. ఎవరు? సేవకులు ఎవరంట? మెలకుగానే ఉన్నారా? దేవుడు ఏర్పాటు చేసుకొని పంపించాడు. పలానా చోటుకు వెళ్ళాలి, పలానా ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ నశించిపోతున్న ఆత్మలు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. నశించిన పోయే వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళని రక్షింప చేసేదానికి పంపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సేవకులు ఎవరంటే ఆత్మలను రక్షింపజేసే దూతలు. హల్లెలూయా. ఈ దూతలకి దేవుడు ఆజ్ఞ ఏమిచ్చారంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. ప్రకటించబడిన వారికి రక్షింపబడతారు. రక్షణ లేని వారికి ఏమవుతుందంట? ఎవరికంట? హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాకడ వచ్చింది అనుకోండి. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. యుద్ధాలు జరుగుతున్నాయి, ఆటోమేటిక్గా దేవుని రాకడ వచ్చేస్తుంది. దేవుని రాకడ వచ్చినప్పుడు ఎవరైతే రక్షింపబడి ఉంటారో, ఎవరైతే మెలకువగా ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకొని ఆయన శరీర రక్తాలు భుజించి మెలకువగా ఆత్మ సంబంధంగా, క్రైస్తవులు కూడా ఆత్మ సంబంధంగా ఉంటేనే, డూపుకుంటే పనికిరాదు, లోకాన్ని ప్రేమిస్తుంటే పనికిరాదు, వారిని మిగతా వారిని ఆత్మ సంబంధంగా ఉండే వాళ్ళని ఎత్తుకెళ్తారు. ఒకవేళ క్రైస్తవులు అందరిని ఎత్తుకెళ్ళినా అక్కడ వేరుపరిచేస్తాడు. అక్కడ వేరుపరిచి మనం ఉండిన చోట్లు, మనం ఉండిన వాటికన్నింటి దేవుడు రేపు అన్నిటికీ నోరులు ఇస్తాడు. అలా సాక్ష్యం చెప్పేటి ఎవరు? మనుషులు సాక్ష్యం చెప్పరు. యేసు ప్రభా, ఈ అమ్మాయి మా చెల్లి నాకు తెలుసు, అయ్యా ఈ నా భర్త నాకు తెలుసు, ఇవి నా తమ్ముడు నాకు తెలుసు, ఆయన నా కొడుకు, ఆయన మా చిన్న ఆయన, మా తాత ముత్తాతల తాత నుంచి మేము క్రైస్తవులము కావాలంటే మా తాతను అడుగంటాడు. వారు చెప్తాడు నా మనవడు కరెక్ట్గా బతికాడు అంటాడు. వాళ్ళని అడగడు. నివసిస్తున్నామే ఈ గోడలకి ఇస్తాడు నోరు, మీరు పలకండి సాక్ష్యం అంటాడు. హల్లెలూయా. మనతో ఉంటాయే వాటికి ఇస్తాడు దేవుడు నోరు, అవి చెప్తాయి సాక్షి. సేవకులు ఎవరంట? అగ్ని జ్వాలలో. రెండోది పంపబడిన దూతలు. అగ్ని జ్వాలలో పంపబడిన దూతలు. ఈ పంపబడిన ఈ దూతలను, అగ్ని జ్వాలల్ని దేవుడు ఎప్పుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటాడంట? దేంట్లో ఉన్నది? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం, 526వ పేజీ.
యెహోవా వాక్కు ఆ, నాకు ప్రత్యక్షమై ఆ, ఇలాగు సెలవిచ్చెను. ఆ, గర్భములో ఆ. నేను నిన్ను రూపింపక మునుపే ఆ. నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ఆ. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఉమ్, అందుకు ఉమ్. అయ్యో ప్రభువకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, ఉమ్, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపిన వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన్ని ఎప్పుడు ఎన్నుకున్నాడంట? ఎప్పుడు ఎన్నుకున్నాడంట? ఆ? ఎప్పుడంట? నోరులు తెరవండి. నేను ఎప్పుడు ఎన్నుకున్నానంట? ఆ? గట్టిగా. గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే దేవుడు ఎన్నుకున్నాడు. దైవజనుల సేవకులను ఎప్పుడు ఎన్నుకుంటాడంటే యేసుప్రభు తల్లి గర్భములో పిండంగా రూపింపబడక మునిపే ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటాడు. అలా ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుల్ని ఎన్నడూ కూడా విమర్శించకూడదు. ఎందుకంటే మీకు రక్షణ సేవకుల కానించే మీకు రక్షణ వస్తుంది. సేవకుల కానించే మీకు స్వస్థత వస్తుంది. సేవకుల కానించే మీకు ఆశీర్వాదం వస్తుంది. అందుకే దేవుడు దైవజనుల్ని ఎన్నటికీ కూడా మీరు కీతపరచకూడదు. ఎన్నటికీ కూడా మీరు ఏం చేయకూడదంట? గీత కానీ అవమానపరచడం కానీ ఇవి ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి సేవకులు ఒక దూతలు. ఆ దూతలను మనం అగౌరవపరచకూడదు. ఆ దూతలను మనం గీతపరచకూడదు. గుర్తుపెట్టుకోండి, సేవకుల్ని సేవకులుగా గౌరవిస్తేనే, సేవకుని సేవకులుగానే గ్రహించాలి. ఏం గ్రహించాలంటే మనము సేవకుని, ఒక ఆమె సేవకుని గ్రహించింది. ఎవరు ఆమె? 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయవచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక స్త్రీ ఆ ప్రాంతానికి ఎలీషా ఒక దైవజనుడు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడిని ఆమె చూసి దైవజనుని గ్రహించుకొని, హల్లెలూయా, ఈయన దైవజనుడని తెలుసుకొని ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఆయన పిలిచినప్పుడు రాకుండా ఆమె బలవంతం చేసినప్పుడు ఆయనకు తప్పనిసరి ఇంక వెళ్ళాలి కదా, వెళ్ళి భోజనం చేసేవాడు. అలా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడంతా ఆ దైవజనుడు వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా వచ్చిన ఆ దైవజనుడిని ఆమె చూసి, ఈ దైవజనుడు దైవ భక్తి కలిగిన దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తి కలిగిన, అందరూ శ్రద్ధగా వినండి, దైవ భక్తి కలిగిన దైవజనుడని ఆమె గ్రహించుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించి ఆమె ఒక మాట అన్నది. ఎవరితో అన్నది ఆ మాట? హల్లెలూయా. ఎవరితో అన్నదా? గుర్తుపెట్టుకోండి, భార్యలుగా ఉన్న వాళ్ళందరూ భర్తతో ఓ మాట చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు మనకు ప్రతి అవసరమైతే ఎవరితో చెప్తాము? కొన్ని ఇప్పట్లో దేని కొరకు భర్తకు చెప్తాము? నిజంగా చెప్పండి, అబద్ధాలు చెప్పుకుంటాం. దేని కొరకు చెప్తాము? ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని చెప్తాము, కొన్ని చెప్పం.
కానీ అన్నిటికీ చెప్తాం, కానీ దైవత్వానికి సంబంధించింది మాత్రం చెప్పలేం. అమ్మో నాకు భయము, మా ఆయన ఒప్పుకోడు. దైవత్వానికి సంబంధించిన దానికి మా ఆయన అసలు ఒప్పుకోడు. చాలామంది అనేవారులే, మీరు కాదు మిమ్మల్ని కాదు అని చెప్తాను. మామూలు కొంతమంది లోకంలో కొంతమంది స్త్రీలు, కొంతమంది భయంకర రాక్షసులుగా ఉంటారు. కొన్ని విషయాలకు వచ్చేసేదా కొంతమంది వస్తుంటారులే, వచ్చేలాగా అమ్మ మా ఆయన అసలు ఒప్పుకోడు అనేవాడు. హల్లెలూయా. ఓకే, కానీ ఈ స్త్రీ దైవజనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడని, దేవునితో ఉన్న దైవజనుడు అనేసి ఆమె గ్రహించి భర్తతో అన్నది, అయ్యా ఇతను మన ఇంటికి వచ్చి వెళ్తున్న దైవజనుడు, దైవభక్తి కలిగిన దైవజనుడు కనుక మన ఇంటి గోడ పక్కన ఒక గది కట్టిస్తాము. దైవత్వానికి సంబంధించిన విషయం భర్తతో మాట్లాడుతుంది, భర్తతో చెప్తుంది. ఫలానా అతనికి అవసరం ఒకటి, ఒక గది కట్టిస్తాం అని కట్టించి భర్తతో మాట్లాడినప్పుడు భర్త ఒప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ఒప్పుకోవడానికి కారణం ఏముంటుంది? భార్య భర్త పట్ల ఎంత నమ్మకంగా ఉంటుందంటే అంత నమ్మకంగా బ్రతుకుంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే, దైవజనుడి గురించి తన భార్యే సాక్ష్యం ఇస్తున్నదంటే అతను ఎంత గొప్పగా ఉండుంటాడో మనం ఆలోచించుకోవాలి. ఆయన తిరిగి ఏమేమి చెప్పలే, అలాగనే ఒప్పుకొని గది కట్టించడం జరుగుతుంది. గది కట్టించేది కాకుండా ఏమేమో కావాలో దాంట్లో మొత్తం సమకూర్చబడింది. హల్లెలూయా. అలా విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ దైవజనుడు ఓ మాట అంటాడు. దైవజనుడితో పాటు ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు అతను? అయితే గ్రహించిన ఆమె ఓ చక్కటైన గది కట్టించి ఉన్నప్పుడు ఆ ఎలీషా అంటాడు గెహాజీతో, ఆమెతో అంటాడు ఒక మాట, ఇంత శ్రద్ధగా ఇవన్నీ చూపిస్తుంది ఏంటి కారణము? ఏమమ్మా, నేనేమన్నా నీ విషయమై రాజుతో ఏమన్నా మాట్లాడాలనా? సేనాధిపతి న్యాయాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళతో నేను ఏమన్నా మాట్లాడాలనా ఏంటి అని అడిగినప్పుడు ఏమీ లేదు అని అంటాడు. హల్లెలూయా. అలా అన్నప్పుడు గెహాజీ ఓ మాట అంటాడు. ఏమంటే, ఆమెకి కుమారుడు లేడు. ఎవరు లేరంట? కుమారుడు లేడు అని. హల్లెలూయా. కుమారుడు లేడన్న సంగతి ఎవరు గ్రహించారట? ఎవరు గ్రహించాడు? గెహాజీ. అంటే ఎలీషాకు తెలీదా కుమారుడు లేడనేసి? ఆ ఇంట్లోనే ఉన్నాడు, ఆడే భోజనం చేస్తున్నాడు, అక్కడే పండుకుంటున్నాడు. మరి ఉన్న విషయాలు గ్రహించలేదా? కానీ గెహాజీ చెప్పాడు ఈ మరి కుమారుడు లేడనేసి. సరే, మళ్ళీ ఆమెను పిలిపించి నీకు ఫలానా వచ్చే సంవత్సరానికి నీకు ఒళ్ళో కుమారుడు ఉంటాడు అన్నప్పుడు ఆమె అబద్ధాలు చెప్పొద్దు అని అంటుంది. అబద్ధం చెప్పొద్దు అనేసి. ఎందుకు అబద్ధం చెప్పొద్దు అంటుంది ఆమె? వాళ్ళ భర్త ముసలివాడు, ముసలితనం అయిపోయింది. ఆ మాట చెప్పిన తర్వాత అలాగనే ఒక కుమారుడు కన్నారు వచ్చే సంవత్సరానికి. కుమారుడు కన్నప్పుడు గుర్తుపెట్టుకొని, ఎందుకు చెప్తానంటే, దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడిని ఏమాత్రం కూడా ఎవరు కూడా కీతాపరచకూడదు, అవమానపరచకూడదు, దూషింపబడకూడదు, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మెయిన్ మ్యాటర్ మిమ్మల్ని తీసుకొస్తాను, మీకు ఇవన్నీ అర్థమయ్యేదానికి తీసుకొచ్చి చెప్తున్నా. అలాగ ఉన్నప్పుడు ఒక కుమారుడిని ఇస్తాడు. ఆ కుమారుడు పెరిగిన తర్వాత, కొంచెం పెద్దాడైన తర్వాత ఒక సందర్భాన్ని బట్టి ఆ కుమారుడు చనిపోతాడు. ఎవరు? కుమారుడు చనిపోతాడు. మీరంతా వాక్యం విన్నాడే, మళ్ళీ మీకు చెప్తాను. ఒక సందర్భాన్ని బట్టి చనిపోతాడు. చనిపోయిన విషయము ఎవరికి తెలుసు? ఆ బాలుడు చనిపోయిన విషయం ఎవరికి తెలుసు? కుమారుడు లేడని సంగతి గెహాజీకి తెలుసు, ఆమెకు పిల్లలు లేరని సంగతి. కానీ పిల్లాడు చనిపోయిన సంగతి ఎవరికి తెలుసు? హల్లెలూయా. ఎవరెవరికి తెలుసు అంటే, ఫస్ట్ ఎవరెవరికి తెలుసుంటుంది?
ఆమె బిడ్డ చనిపోయిన సంగతి ఆ తల్లి గ్రహించింది. రెండోది దైవజనుడికి గ్రహించాడు. మూడోది దేవుడు తెలుసు. వీళ్ళు ముగ్గురికే తెలుసు ఈ విషయం. ఒకటి దేవుడికి తెలుసు, రెండోది ఎలీషాకు తెలుసు, మూడోది తన తల్లి తెలుసు. వీరి ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ బిడ్డ చనిపోయిన సంగతి ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ బిడ్డని ఇప్పుడు ఏం చేసిందంటే ఆమె ఎలీషా మంచం మీద, ఎలీషా పండుకుంటాడు కదా, ఆ మంచం మీద చనిపోయిన బిడ్డని శవాన్ని పెట్టేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె వస్తా ఉన్న సమయంలో ఎలీషా ఆమెను చూస్తాడు, ఆమెను గ్రహిస్తాడు. ఆమెను గ్రహించుకొని చూసి గెహాజీతో ఓ మాట అంటాడు. ఏమంటే, గెహాజీ, ఫలానా స్త్రీ వస్తూ ఉంది, నువ్వు ఎదుర్కో, ముందు వెళ్ళి ఆమె భర్త ఆమె బిడ్డ క్షేమమా అని అడగమంటాడు. హల్లెలూయా. ఏమని అడగమంటాడు? బిడ్డ చనిపోయింది, దైవజనుడికి తెలియదా? బిడ్డ చనిపోయిన సంగతి దేవుడు తెలుస్తా? ఆమెకి తెలుసు, కానీ గెహాజీకి తెలియదు. గెహాజీ పైన వాటిలో పరిచారకుడు, కానీ పై వాటిలకే తెలుస్తుంది. లోతు విషయాలు దేవుడు ఎవరికి ఇస్తాడో? దైవజనుడికి ఇస్తాడు. ఎందుకంటే దైవజనుడిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేస్తాడు. దైవజనుడు మొత్తాన్ని గ్రహించుకుంటాడు. నానా విధములైన జ్ఞానము దైవజనుడి కుటుంబానికి ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మేము కొన్ని గ్రహించి కొన్ని విషయాలు మీకున్న పరిస్థితులు చెప్తే మీరు కొంతమంది దాన్ని వింటారు, కొంతమంది వినలేరు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా గ్రహించుకొని గెహాజీతో అంటున్నాడు, ఆ బయలుదేరి వస్తుంది, వెళ్ళి నీవు క్షేమమా అడగమంటాడు. హల్లెలూయా. ఏమని అడగమంటాడు? 4:20 చదవండి. ఆ చనిపోయిన సంగతి మీకు అడు ఉంటుంది. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి ఎద్దుకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. హల్లెలూయా. అప్పుడు ఆమె ఆ పిల్లవాడిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, హల్లెలూయా. ఎక్కడ మంచం ఏడబెట్టిందంట? దైవజనుడి యొక్క మంచం మీద పండుకొని చనిపోయిన వ్యక్తిని, తన బిడ్డ చనిపోయాడు, తల్లి ఒడి మీద పండుకొని చనిపోయాడు. అమంటది, దైవజనుడికి అడుగుతుంది, నేనేమన్నా బిడ్డను అడిగానా? నిన్ను ఇవ్వమని నేనేమన్నా అడిగానా అని అంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అంటది ఎవరితో? దైవజనుడితో. ఓకే, ఇక్కడ 24 చదువు. 26. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనుమటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. హల్లెలూయా. ఆమె వస్తుంటే ఎదుర్కొని నువ్వు పోయి నీ పెనిమిటి నీ బిడ్డ నీవు సుఖముగా ఉన్నారా అని అంత అనమంటాడు. కానీ ఆ బిడ్డ చనిపోయిన సంగతి ఎవరు తెలుసు? దైవజనుడు తెలుసు, దేవుడికి తెలుసు, ఆమెకి తెలుసు. ఆ తర్వాత చదువు అక్కడి నుంచి. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. ఏమని చెప్పిందంట? సుఖంగా ఉన్నాము అని పోయి అడుగుమన్నాడు. ఆమె ఏం చెప్పింది? ఇప్పుడు సుఖంగా ఉండే పని ఈయనకాడికి ఎందుకు వస్తుంది? ఈయన ఉండేది వేరే ప్రాంతంలో. వాళ్ళ భర్తకు చెప్పి, నేను ఈ మార్గం వెళ్ళాలి, నాకు గాడిదని అవన్నీ ఒక ఏర్పాటు చేయమంటే, ఈరోజు అమావాస్య కాదే, అమావాస్య దిన దైవజనులకు వెళ్తారు. ఆ దినాల్లో ఏ దినమో దైవజనుడి దగ్గరికి పోవడానికి కారణం లేదండి. వాళ్ళ భర్తకు కూడా తెలియదు ఆయన చనిపోయిన సంగతి, బిడ్డ చనిపోయిన సంగతి. కారణము లేకుండా ఏంటంటే అప్పుడు చెప్పి తోలే అతనితో చెప్తే శీఘ్రముగా త్వరగా స్పీడ్గా నువ్వు తోలమని చెప్పినప్పుడు అప్పుడు జరిగిన సంఘటనలు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు అన్నీ చదివిస్తే టైం చాలదు అనేసి. అలా జరిగినప్పుడు ఆమె ఏమంటుందంటే సుఖంగానే ఉన్నామంటది. ఎందు నిమిత్తం అంటది సుఖంగా? ఎవరిని బట్టి అన్నది? హల్లెలూయా. ఆమె ఇంటికి వచ్చిన దైవజనుడు
దైవభక్తి కలిగిన దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మనసులో ఉండేది ఏంటో తెలుసా? దైవభక్తి కలిగిన దైవజనుడు. దైవజనుడు ఇక మంచం మీదనే ఆ శవాన్ని పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి, సుఖంగా ఉన్నారంటే మేము సుఖముగానే ఉన్నాము అన్న. ఆమె సుఖంగా ఉన్నదా? ఆయన కాడికి పరిగెత్తుకుంటూ వచ్చి సుఖంగా ఉన్నదా? లేదు. బిడ్డ చనిపోయినాడు, మళ్ళీ సుఖంగా ఉండని ఎలా అంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఖచ్చితంగా ఆమె బిడ్డని బతికించగలిగిన సామర్థ్యుడు. ఎందుకో తెలుసా? ఆమెకు పిల్లలు లేరు, వాళ్ళ భర్త ముసలాడు. వచ్చే సంవత్సరానికి నువ్వు నీ చేతిలో, నీ ఒళ్ళో ఒక కుమారుడు ఉంటాడని దైవజనుడు చెప్పాడు. అలాగనే వచ్చి అదే ఇంకో సంవత్సరంలో ఆమె ఒళ్ళో కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడిని ఇచ్చిన వాక్శక్తితో అది నిరూపించబడిన దైవజనుని మాట ప్రకారం నాకు గర్భఫలం వస్తే, చనిపోయిన వ్యక్తిని ఆ దైవజనుడు బతికించుటకు కూడా సామర్థ్యుడు, శక్తిమంతుడని తన హృదయంలో విశ్వసించి మేము సుఖముగానే ఉన్నాము అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి దైవజనుడిని హల్లెలూయా నిద్రపోవద్దు. దైవజనుని ఏ కోచానా కూడా కీతపరచకూడదు, అవమానపరచకూడదు, హేళన చేయకూడదు. హృదయంలో కూడా అసూయ కూడా ఉండకూడదు దైవజనుని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అలా వచ్చినప్పుడు ఆ చదువు 27 కానీ చదువు. పిమ్మట ఆ, ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వచ్చి దైవజనుడి కాడికి వచ్చి కాలు పట్టుకున్నదో ఈ గెహాజీ ఆమె నెట్టి వేస్తుంటే ఆమె బహు వ్యాకులతో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బహు దుఃఖముతో ఉన్నది, బహు విచారముతో ఉన్నది. కాబట్టి ఆమె జోలికి నువ్వు పోవద్దు, ఆమె జోలికి నువ్వు పోవద్దు. ఇప్పుడు ఆమె హృదయంతరంలో ఉన్న సంగతి ఎవరు గ్రహించారు? దైవజనునికి గ్రహించారు. లోక సంబంధంగా లోకంలో ఉండేది పిల్లలు లేని సంగతి గెహాజీ చెప్పాడు. ఇప్పుడు ఆమె హృదయ వేదంతో నింపబడిన సంగతి గెహాజీ గ్రహించుకోలేకపోతున్నాడు, కనుకనే ఆమెను తోసేస్తున్నాడు. కానీ దైవజనుడు గ్రహించి ఆమె వ్యాఖ్యలతో ఉన్నది, దుఃఖముతో ఉన్నది, బాధతో ఉన్నది, ఆమె జోలికి నువ్వు పోవద్దన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దుఃఖం ఏంటో గెహాజీకి తెలియదు, ఆమె బాధ ఏంటో అని తెలియదు. ఎందుకో ఆయన్నే పంపించినప్పుడు మేము సుఖంగానే ఉన్నామన్నాడు. మళ్ళీ సుఖంగా ఉన్న ఆమెకి దుఃఖం ఏంటి? ఈమె దుఃఖము విషయము దైవ సేవకుడు దైవజనుడికే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు గర్భములో ఉన్నప్పుడే నియమించుకుంటాడు దేవుడు దైవజనుడిని, ఇతను నా సేవకుడని. కనుక నానా విధమైన జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు గ్రహించడు ఆమెలో ఉన్న లోపాన్ని. అది ఎవరికి ఇస్తారు? సేవకుడికి, సేవకురాలికి ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది గ్రహించి మీకు ఈ పరిస్థితులు మీకు చెప్పబడుతుంది. ఇటీవల కాలంలో మల్లేశ్వరికి వీక్ అనాలు సన్నగా అయిపోయింది. ఏంటి చేది? అది మేరీ గ్రహించింది. గ్రహించి చెప్పింది ఏంటి, ఇలా అయిపోయినా ఒకసారి హాస్పిటల్కి చూపించుకోమని. పోతే రక్తం ఎన్ని పర్చేజ్ చేసి ఉన్నదట? 6కు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వచ్చింది? 6కు వచ్చింది. వాళ్ళ భర్త చెప్పలే, వాళ్ళ అమ్మ చెప్పలే, వాళ్ళ కొడుకు చెప్పలే, ఆమెతో ఉన్న మిషన్ కుట్టుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరూ చెప్పలే. సేవకులకి నానా విధమైన జ్ఞానం ఇస్తాడు, పరిచారకులకి ఇవ్వలే, సేవకులకి ఇవ్వబడుతుంది. ఇవే కాదు, మన మందిరంలో ఎంతోమందికి చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ట్రీట్మెంట్ జరిగినట్టు కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు కొన్ని కనిపెట్టినట్టు కూడా మేము చెప్పినట్టు కూడా ఉన్నాయి. నానా విధంగా జ్ఞానం ఇస్తారు. కొంతమంది దాన్ని కప్పేసిన కూడా ఉన్నారు దాన్ని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గెహాజీ
పైన మాత్రం చూశాడు సంతానం లేదని. ఇప్పుడు ఆమె హృదయ వేదనని చూడలేకపోయినాడు, తెలుసుకోలేకపోయినాడు. కానీ ఎలీషాకు మాత్రం ఆమె జోలికి నువ్వు పోవద్దు, చాలా చాలా వేదనతో బాధతో నింపబడుతున్నది. ఆ తర్వాత ఏం చేయబడతానే తన దండాన్ని గెహాజీ గడికి ఇచ్చి ఈ మరి చెప్పినప్పుడు పంపిస్తాడు. ఆ తర్వాత ఎలీషానే వెళ్తాడు, వెళ్ళి అతని మీద ఆ శవం మీద అలా పండుకొని నోటి మీద నోరు పెట్టి తల మీద తల పెట్టి అన్నీ అలా అతని మీద పండుకున్నప్పుడు ఈయనలో ఉన్న శక్తి ప్రభావము, ఎలీషాలో ఉన్న ఆ ప్రభావము ఆ శవంలోకి వెళ్తుంది. వెళ్ళి బ్రతికి తీసుకొచ్చి ఆమెకు అప్పచెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆ బిడ్డ బ్రతికిన తర్వాత ఆ తల్లికి మళ్ళా అప్పగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం గ్రహించుకున్నాం, దైవ సేవకులు దేవుని యొక్క దూతలు, వాయువులు, వాళ్ళు సువార్త ప్రకటించుటకు పంపబడిన వారు. వారి ద్వారానే మీకు రక్షణ వస్తుంది. మరి దైవజనులు దేవుడు పంపించిన తర్వాత, దేవుడు పంపించిన దైవజనులు కొంతమంది ఉంటారు, తమకు తామే దైవజనులుగా అయినలు కొంతమంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తమకు తామే సేవలకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది జీతాలుగా పనిచేసే వాళ్ళు. అందుకే జీతగాడే జీతగాడు సేవకుడు కాడు. హల్లెలూయా. ద బైబిల్ చెప్పింది. నిజంగా పరిచయం చేసే వాళ్ళే సేవకులు, జీతాలకి పనిచేసే వాళ్ళ సేవకులు కారు అని బైబిల్ చెప్పింది. యేసు ప్రభువే చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటాం, డబ్బు ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. దాన్ని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి, ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించాలి. క్రైస్తవుల్ని దేవుడు కొంతమంది ధనవంతులు చేస్తాడు దేనికంటే వాళ్ళు సమకూర్చుకునేదానికి కాదు, పేదలకి పంచేదానికి, లేని వారికి ఇచ్చేదానికి, కొంతమందికి సపోర్ట్గా ఉండేదానికి, కొంతమందికి పరిచయం సపోర్ట్గా ఉండేదానికి. అలా దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ పరిచర్య వాగ్దానం పూర్వకంగా పెట్టింది. దైవజనుని ఎప్పుడు కూడా ఎక్కడ కీతపరచకూడదు. భూమి మీద అధికారం ఇచ్చాడంటే ఒక దైవజనుడికే. విశ్వాసులు ఏమైపోతున్నారంటే ఇటీవల కాలంలో విశ్వాసులు అయిపోతారు. విశ్వాసులను పాడు చేసేది పాస్టర్లే. ఆ పాస్టర్లు ఎవరంటే సేవ పిలుపు లేకుండా జీతాలకు పని చేస్తూ ఉంటారే, అటువంటి పనిహిమాలను వాళ్ళని బట్టే సేవకులకి నీతిగా పనిచేసే వాళ్ళకి గౌరవం లేకుండా పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు పరిచారకుడుగా గెహాజీ ఉన్నాడు ఎలీషా కాడ. మరి గెహాజీ ఎందుకు ప్రార్థన చేయకూడదు? గెహాజీ ఎందుకు ఇది చేయకూడదు? మరి ఎలీషానే ఎందుకు చేయాల్సి వచ్చింది? దొంగతనాలు ఎక్కువైపోయింది విశ్వాసులకి. ప్రార్థనలు ఒక దైవజనుడికి ఒక అధికారం ఇవ్వబడుతుంది. దాన్ని విశ్వాసులు ఏం చేస్తారంటే దైవ సేవకుని యొక్క మహిమను దొంగలేస్తారు. దాన్ని ఎత్తుపోయి వేస్తే ఇంకా ఎవరికైనా స్వస్థత అంతే. హల్లెలూయా. అయితే ఒకనాటికి అది శాపం అంటుకుంటుంది. సేవకుని యొక్క మహిమను ఎవరైతే దొంగలిస్తారో వారికి ఖచ్చితంగా శాపం వచ్చేస్తుంది. అది నేను చెప్పడమే కాదు, దేవుడు చెప్పేదే. దైవజనుడితో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కొంతమంది డబ్బుల కోసము, కానుకల కోసము విశ్వాసులకి ప్రార్థనలకి వాటికి అధికారం ఇచ్చేస్తారు. విశ్వాసులు ప్రార్థన ఎంతవరకు అంటే తన కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి. తన కుటుంబాన్ని కట్టుకునేదానికి, నేను రక్షింపబడ్డాను ప్రభా, నా రక్త సంబంధికుల బంధువులు ఉన్న నా గ్రామం ఉండాలి, దేవుడు నాకు ఇలా బాగు చేశాడని సాక్ష్యం ఒక్కరి నోట్లన్నా చెప్పగలుగుతున్నారా? ఎంత బాగైంది మీకు, ఇదిగో నాకు ఈ అనారోగ్యం బాగైంది, దేవుడు నాకు బాగు చేశాడు, మీ నోట్లో కొంతమంది కన్నా చెప్పారా? కనీసం ఒక 10 మంది కన్నా చెప్పున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా సాక్ష్యం గ్రామానికి వెళ్ళిపోయింది, గ్రామానికి వెళ్ళిపోయింది. దేవుడు నన్ను ఇలా ఏర్పాటు చేసుకున్నాడు అనేసి. నీ సాక్ష్యం దేవుడు ఎట్ట రక్షించుకున్నాడు, రక్షించుకున్న దానికి బట్టి నీ సాక్ష్యం ఎవరికి చెబుతున్నావు? కనీసం ఒక రోజుకు ఒకరికన్నా చెప్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుంటాం, దైవజనుడు దేవుని యొక్క దూత, దేవుని యొక్క అగ్ని జ్వాలలు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించేదానికి
సువార్తను ప్రకటించేదానికి దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న దూతలు. హల్లెలూయా. కాబట్టి ఆ దూతల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంట, కీతాపరచకూడదు, అవమానపరచకూడదు, అగౌరవపరచకూడదు. ప్రియులారా, బిడ్డల్ని కరెక్ట్గా పెంచాలి. అన్నులు పెంచుతారు, చిన్నపిల్లకాయలు. మీరు జాగ్రత్త పిల్లకాయలు పెంచండి, కొట్టేది నేర్పించబాకండి. ముక్కు కోస్తా, ఆ అమ్మాయికి దెబ్బ చూపిస్తా, వీళ్ళకి తాతకి దెబ్బ చూస్తా, అదొక తాత వస్తుంటే ఒకటై, బాబాయ్ వస్తున్న ఒకటై. ఇవి అన్నులు నేర్పించేది మనం నేర్పించకూడదు. అలాగ నేర్పించి మా ఎదురింటిలో ఒక నేర్పిస్తే పెద్ద పోతుంటే చీపర కట్ట ఎత్తుకుంటుంది ఆ పిల్ల. ఇంత పెద్ద చీపర పిల్ల, ఆమెకు అవమానం వేసిపోతుంది. చీకర పిల్ల ఇటు నేర్పిస్తే వాళ్ళకి ఏమని తెలియదు. సంఖ్యాకాండము 12 మొదటి అధ్యాయం. మోషే జాగ్రత్తగా, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న సంగతి ఆ స్త్రీని బట్టి మిరియాం అంటే ఎవరంటే మోషే అక్క, అన్న. ఈ అహరోను, ఈ మిరియాం ఎవరంటే మోషేకి అన్న, అక్క. అంటే ఒకే తల్లి గర్భంలో పుట్టినవారు. వీరు మోషే వచ్చి ఒక దైవజనుడు. మోషే దైవజనుడు అయితే వివాహం చేసుకుంటే అక్క, అన్న ఏం చేస్తారంటే ఆయన మీద కోపగిచ్చుకుంటారు. ఏం చేస్తారంటే ఆయన మీద అడేం రాసినది అక్కడ, విరోధంగా మాట్లాడతారు. మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు ఈ మాటలు ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు. దేవుడు విని దేవుడు ఏమంటారంటే అక్కడికక్కడే ప్రత్యక్షమై, అక్కడ కింద రాయబడి అక్కడికి ప్రత్యక్షమై మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారానికి రమ్మని పిలుస్తాడు దేవుడు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు దేవుని యొక్క గుడారం కాడికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. పైన చదువమ్మా, మోషే 5 కంటే చదువు. యెహోవా మేఘ స్తంభములలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ఆయన దేవుడు పిలిచిన వచ్చిన మీరు నా మాటలు విని దేవుడు చెప్తున్నాను, చదువు. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢాభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చరిత్ర ఇది జరిగిన సన్నివేశాలు. మోషే విరోధంగా మాట్లాడారు. ఎవరు? అక్క, అన్న. వీరిద్దరూ అంటే పరిచారకులుగా ఉన్నారు వీరంతే. ఇప్పుడు ఎట్టా మన సంఘాల్లో కానీ మిత్ర సంఘాల్లో కానీ ఉంటే సేవకునితో ఉంటే సువార్తలకు వస్తా, మేము రాలేదా, మేము చేయలేదా, మేము లేకపోతే మీకు జరగదా, మేము చేసిన వాళ్ళు కదా మాకు ఆసక్తి అంటారే. అలాంటి మాటలు అన్నమాట ఇవి విరోధంగా మాట్లాడే మాటలు. మాకు ఆసక్తి ఉన్నది, మేము చేయొచ్చు అన్ని మాట్లాడతారే, విరోధంగా మాటలన్నమాట. ఈ విరోధమైన మాటలు మాట్లాడితే దేవుడు వారితో మాట్లాడాడు. హల్లెలూయా. నేను ఎన్నుకున్న సేవకుడికి విరోధంగా మీరు మాట్లాడటకు మీరు భయపడలేదా అని చెప్పి దేవుడు కోపగించుకున్నాడు.
కాబట్టి దేవుని సేవకుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సేవకుడి మీద కోపకూడదు, సేవకునికి విరోధంగా మాట్లాడకూడదు, సేవకుని కీతగా మాట్లాడకూడదు, అవమానపరచకూడదు. ఎక్కడెక్కడ మీ హృదయాల్లో కూడా అవమానపరచకూడదు. పైకి హ్యాపీగా మాట్లాడేసి లోపల అట్ట ఇట్ట ఇంటికి వెళ్ళినాక ఆయనెట్ట ఆమెట్ట ఆయనెట్ట అని ఏ మాటలు కూడా మాట్లాడకూడదు. హల్లెలూయా. అవి మాట్లాడితే దేవుడు కోపగించుకుంటాడు. దేవుడు కోపగించుకుంటే నానా విధాలమైన శ్రమలు, నానా విధాలమైన కష్టాలు, నానా విధాలమైన రోగాలు, నానా విధమైన పరిస్థితులు వెంబడిస్తాయి. అది స్లో పాయిజన్, మనకు తెలియకుండానే అవి వెంబడిస్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఎవరంటే దేవుని యొక్క స్వరూపం. దైవజనుడు ఏంటంటే అగ్ని జ్వాలలు. దైవజనుడు ఏంటంటే దేవుడు పంపబడిన దూతలు. హల్లెలూయా, పంపబడిన దూతలు. ఇంకొక చోట రాయబడినది, మలాకీ గ్రంథంలో రాయబడినది, సేవకులు దూతలు ఎవరంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరిస్తారు. ఈ మాటల్ని మీకు వివరించేవాళ్ళు, దీంట్లో ఉన్న పలుకుల్ని మాటల్ని మీకు వివరించేవాళ్ళు. హల్లెలూయా. సొంత అన్న, సొంత అక్క వీరితో కూడా బయలుదేరాడు, కానీ వాళ్ళు విరోధంగా అతనితో మాట్లాడాడు. అతను నా సేవకుడు, నేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎంతైనా పరిచారకులుగా ఉండాలంటే కూడా ఉండాల్సిందే. వాళ్ళని తిరిగి విరోధంగా మాట్లాడడం కానీ, కోపగించుకోవడం కానీ, అన్యాయం చేయడం కానీ, అసూయ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ పెట్టుకుంటే కోపగించుకోవడం పెట్టుకుంటే దేవుడు అన్నాడు, నీ కోపగించుకుంటే మనుషులు కోపగించుకుంటే దేవుడు మిమ్మల్ని కోపగించుకుంటాడు. అదే దేవుడు అన్నాడు, మీకు భయము లేదా? దైవజనుడితో తిరిగి మాట్లాడటకు భయము లేదా? హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి యెహోవా కోపగించుకున్నాడు. కోపగించుకున్న వెంటనే తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. ఆ కుష్ఠరోగం ఇంకా దేవుడు బాగు చేయలే. దేవుడు బాగు చేయకపోతే మోషే దేవుణ్ణి పట్టుకొని బతిమలాడుకున్నాడు, అయ్యా కనికరించండి నాయన, కనికరించమన్నప్పుడు ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఓకే నీ మాట ప్రకారం కనికరించబడతాను, కానీ వాళ్ళని ఈ పాలెంలో ఈ ఊర్లో ఉంచొద్దు, ఊరు అవతల బయట ఊరు అవతల వాళ్ళని వేసి 7 రోజులు బయటే ఉంచు, 8వ రోజు బాగు చేస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కాబట్టి గుర్తుపెట్టుకోండి, దైవజన్ని విమర్శించకూడదు, దైవజన్ని కీతాపరచకూడదు, దైవజన్ని అవమానపరచకూడదు. హల్లెలూయా. దైవజన్ని దూషించకూడదు. ఎప్పుడైతే మనం అవి చేస్తామో దేవుడు కోపగించుకుంటాడు. దేవునికి తప్ప ఈ భూమి మీద ఎవరికి కూడా అధికారము లేదు. దైవజన్ని విమర్శించే ఒక విమర్శ ఒక దేవునికి తప్ప ఎటిమింటి గొప్పవాడైనా, ఎటిమింటి పెద్దోడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారైనా కొన్ని విమర్శించకూడదు. విమర్శిస్తే దేవుడు కోపగించుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకున్నాం, దైవజనుని యొక్క విలువని గ్రహించుకొని భయము భక్తి కలిగి దైవజనుడు ఆ పట్టణ స్త్రీ అన్నది ఏమన్నది, దైవ భక్తి కలిగిన దైవజనుని గ్రహించుకొని అతనికి సేద చేసింది. అలా గ్రహించుకొని దైవజనుని బట్టే ఆశీర్వదించబడతాడు. దైవజనుని బట్టే ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే కారణం ఏంటి? ఈరోజు మంచి ఆరోగ్యంతో ఉన్న కారణం ఏంటి? దైవ సేవకుని బట్టే. దైవ సేవకుడు దేవుడు ఇచ్చిన కృపా వరాలను బట్టి అది గ్రహించుకొని దైవ భక్తి కలిగి బ్రతకడానికి మనం ప్రయాసపడతాం. దేవుడు దీవించును కదా. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము జీవము గల మా తండ్రి, పరిశుద్ధాత్మడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం సజీవ జీవము కలిగింది, సంఘానికి ప్రకటించినంగా నీరుకట్టి ఫలింపు చేసి ప్రతి వారు భయము భక్తి కలిగి ఉండేటి కృపను గురించి, దైవజనుని విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండేట్టుకు కృపను గురించమని మీ చిత్తానికి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.